నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి ఏపీలో బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రైట్ హ్యాండ్ రఘురామ్ రెడ్డి గారు అయితే అస్సాంలో పడిపోయారు అంటే బదిలీల కారణంగా అక్కడికైతే వెళ్ళిపోయారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే రఘురామ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ అని చెప్పేసి మనం అంటే అందరూ మాట్లాడుకుంటుంటారు సో తనైతే ఇప్పుడు మరి బదిలీ అయ్యారు సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఏపీలో సో వాస్తవంగా కొల్లి రఘురామరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వ వర్గాలు అన్నిటికీ కూడా తెలుసు ఆల్మోస్ట్ కొల్లి రఘురామరెడ్డి గురించి ఎందుకు తెలుసు అంటే కొల్లి రఘురామరెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఆయన అలాగే ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసు తోటి ఏర్పాటు చేసినటువంటి సిట్కి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు ఆ సిట్ని నడిపిస్తూ ఉన్నారు ఎవరైతే విపక్షంలో ఉండేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటారో లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారో వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించి అరెస్ట్ చేసి భయానక వాతావరణాన్ని సృష్టించినటువంటి పోలీస్ ఆఫీసర్ కొల్లి రఘురామరెడ్డి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు అక్కడ ఉండేటువంటి ప్రజలు సో అలాంటి కొల్లి రఘురామరెడ్డిని ఇప్పుడు ఈసీ ఎన్నికల కమిషను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషను ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధుల నుంచి కంప్లీట్గా తొలగిస్తూ తీసుకెళ్లి అస్సాంలో వేశారు అస్సాంలో కూడా అక్కడ పోలీసు పరిశీలకులుగా వేశారు అక్కడ వాస్తవంగా రిటైర్డ్ ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఐఆర్ఎస్ఎల్ని వేస్తూ ఉంటారు ఇలా పరిశీలకులుగా కానీ ఇలా కానీ కొల్లి రఘురామరెడ్డి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తీసి అస్సాంలోకి పంపించారు ఎందుకు పంపించారంటే ఆయన మీద ఉన్న కంప్లైంట్ చేశారు విపక్షాలు అని అంటే ఇప్పుడు తాజాగా చేసినటువంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు కానీ ఆయన యొక్క సర్వీస్లో చేసినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి వీటన్నిటి మీద పరిశీలించిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయన్ని బదిలీ చేయడం జరిగింది ఇటీవల కాలంలో 2 days బ్యాక్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఇది ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు కానీ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించింది కానీ ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్లో కీలకమైనటువంటి ఫైళ్లను తగలబెట్టించింది కూడా ఈ కొల్లి రఘురామరెడ్డే అనేటువంటిది ఆయన మీద ఉంది ఎందుకంటే సిట్ ఆధీనంలోనే అవన్నీ ఉంటాయి ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఉంటాయి దాని మీద ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన ఏం చెప్పారు ఏవైతే భద్రంగా ఉంచాలో ఆ పత్రాలన్నీ కూడా ఉన్నాయి కొన్ని జరాసులు సరిగా రానటువంటి వాటిని మేము కాల్ చేసామని చెప్పి చెప్పారు సో కారణాలు ఏమైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని తీసుకొచ్చి విచారించడం కానీ లేదా కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు ఆయన అంతకు మించి చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన మీద ఉన్నటువంటి కొన్ని అభియోగాలు పోలీసు వర్గాల నుంచే వినిపిస్తూ ఉంటాయి యాక్చువల్గా ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి చీఫ్ ఆయన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభాగానికి అధిపతిగా ఉన్నారు ఆయన అయితే ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఆల్రెడీ దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని విభాగాలు కూడా ఈ గొడుగు కిందకి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని జీవోను ఒకటి తీసుకురావాలని ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంది దాంట్లో ఈయన కీలకం కొల్లి రఘురామరెడ్డి సో ఒకవేళ అది కనుక చేస్తే అప్పుడు అన్ని విభాగాలకు సంబంధించి ఈయన పరిధిలోకి వస్తాయి ఎవరు విమర్శించినా ఎవరు న్యూస్ రాసినా ఎవరు ఆరోపణలు చేసినా వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి వెసులుబాటు కలిగేలాగా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గైడెన్స్ ఇచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారంటే ఈయనే ఆల్రెడీ ఔషధ నియంత్రణ సంబంధించి ఆల్రెడీ ఆ విభాగాన్ని తీసుకున్నాడు ఈయన తీసుకొని హెరిటేజ్ మీద అలాగే ఇతర ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో విపక్షాలకు సంబంధించి వాటి మీద ఈ మధ్యకాలంలో రైడ్స్ చేసి అత్యంత వివాదాస్పదమైనటువంటి పోలీస్ అధికారిగా ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కనిపిస్తూ ఉన్నారు అలాంటి చర్చ ఆయన మీద జరుగుతోంది అలాంటి వివాదాస్పదమైనటువంటి పోలీస్ ఆఫీసర్ని ఆల్ ఆఫ్ సడన్గా అస్సాంకి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది దీంతో జగన్మోహన్ రెడ్డి యొక్క రైట్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో ఆ రైట్ హ్యాండ్ ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్లో లేకుండా అస్సాంకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది ఆయన్ని. బదిలీని రిసీవ్ చేసుకున్నటువంటి ఆయన అస్సాంలో పోయి జాయిన్ అవుతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ ఆయన లాంగ్ లీవ్ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోనే ఇండైరెక్ట్గా అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గానైనా ఆయన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు అనేది దాని మీద కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ ఆన్ డ్యూటీ లేకపోయినా ఆఫ్ డ్యూటీలో ఆయన ఇచ్చేటువంటి గైడెన్స్ అవన్నీ కూడా పార్టీకి పనికొస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది తాడేపల్లి వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసిన దాని ప్రకారం అయితే ఆయన అస్సాం పోయి జాయిన్ అవ్వాలి. అస్సాంలో జాయిన్ అయ్యి అక్కడ పోలీస్ పరిశీలకులుగా ఎన్నికల విధులు మొత్తం అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి. కానీ అంత లాంగ్ పీరియడ్ అక్కడ అస్సాంలో కనుక ఉంటే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి తాను చెప్పినటువంటి విధంగా సేవ చేసేటువంటి వాళ్ళు నమ్మకంగా కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అందుకే ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నారు. లీవ్ పెట్టడమా, లాంగ్ లీవ్ పెట్టి ఉండడమా, లేదంటే అసలు రిజైన్ చేయటమా, ఈ యాంగిల్లో కూడా ఆలోచిస్తున్నారు అనేది ఒకటి అనిపిస్తుంది. అంటే గతంలో కూడా కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం అని చెప్పిన ఆఫీసర్స్ లో వీళ్ళు కూడా ఉన్నారు అనుకోవచ్చు మరి. సో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళల్లో 6గురిని ఈ మధ్య కాలంలోనే బదిలీ చేశారు. 3 ఐఏఎస్ని 6 ఐపీఎస్ని బదిలీ చేశారు. వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు కూడా నియమించారు. వాళ్ళలో 2 మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఐపీఎస్ జేపీఎస్లుగా వ్యవహరిస్తున్నారు. జగన్ పోలీస్ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరి మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇంకొక కంప్లైంట్ కూడా రావడం జరిగింది. అయితే 6 ఎస్పీలు అంటే ఐపీఎస్లు అలాగే 3 ఐఏఎస్ల మీద అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేయడం జరిగింది వాళ్ళని. సో వాళ్ళతో పాటు ఈయన వాళ్ళకన్నా కూడా ఇంకా కరుడు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వాది ఈయన, జగన్ పక్షపాతి, జగన్ వాది ఈయన రఘురామరెడ్డి. ఈ రఘురామరెడ్డి పేరు రఘురామరెడ్డికి సంబంధించి అసలు వెలుగులోకి రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఆయన ఏ విధంగా కర్నూలు నుంచి విజయవాడ వరకు రోడ్డు మార్గాన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి సన్నిధికి ఎలా పంపించారు, ఇవన్నీ కూడా అతనే మొత్తం ప్లాన్ చేశారు అనేది. ఆయన వెనక ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన కన్సర్న్లో ఆయన నిఘా నీడల్లో ఈయన మొత్తం పాత్రను పోషించారు అనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. సో సరే ఆ సంఘటన చట్టానికి అనుగుణంగా నేను నిర్వహించానని ఈయన చెప్తున్నప్పటికీ ఆ చట్టానికి విరుద్ధంగానే ఆ కేసులు పెట్టారు, దాంట్లో అసలు ఆధారాలు లేవని చెప్పి కోర్టులే చెప్తున్నాయి ఇప్పుడు. సో దానికి సంబంధించి ఫైల్స్ తగలబెట్టినటువంటి అదే రోజు సాయంత్రం ఈయనకు బదిలీ కావడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఈయన వెళ్తూ ఈ ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఏదైతే చేశారో ఫైల్స్ తగలబెట్టు, హార్డ్ డిస్క్ లీసిరేయటం, మూసివేయడం ఇవన్నీ చేశారో ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. కొల్లి రఘురామరెడ్డి బదిలీ అయ్యాడు అస్సాంకి బదిలీ అయినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే హెరిటేజ్కి సంబంధించినటువంటి ఫైల్స్ తగలబెట్టడం ఇవన్నీ జరిగింది. అంటే ఏదో కాన్స్పిరసీ అయితే ఉంది కదా, కుట్ర అయితే ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అయితే ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి వ్యూహాత్మకంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారా వాళ్ళు, లేదంటే ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఇతను ఎన్నికల్లో మ్యానిపులేషన్ చేసేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే అనేటువంటి ఉద్దేశంతో ట్రాన్స్ఫర్ చేశారో అది ఎలక్షన్ కమిషన్కే తెలియాలి. కారణం ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ ఒక్కోటి వెళ్ళిపోతుంది అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.